హలో ఎవ్రీవన్, దిస్ వీడియో స్పాన్సర్ బై అకాడమీ. ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐకి సంబంధించినటువంటి కోర్సెస్లో ప్రైస్ హైక్ అనేది జరుగుతుందండి. సో వెంటనే మీ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. మన కోడ్ యూజ్ చేయండి, RKT10, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా 1 year సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకున్నట్లయితే 3 months ఆఫర్ అయితే ఉందండి. ఓకే, అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సాధన పేరుతో మినీ కోర్స్ అండి, గ్రూప్ 1, 2 వారికి. సో 20వ తారీఖు, సో ప్రతిరోజు 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ సాధన పేరుతో ప్రాక్టీస్ కోర్స్ త్రూ MCQs అండి, గ్రూప్ 1 and 2 వారికి. ఫాలో అవ్వండి. స్పెషల్ క్లాస్ సిరీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవ్రీడే 12 PM అయితే ఉంటుంది క్లాస్. సో అంతేకాకుండా మరి ఇక సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏంటంటే కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అండ్ డౌట్స్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్. సో మరి ఇక్కడ 1 year కోర్స్ వచ్చేసి 7,700, మన కోడ్ యూజ్ చేస్తే 6,930 రూపాయలకే వచ్చేస్తుంది. ఓకేనా, చాలా మంచి అవకాశము, అందరూ కూడా ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 2 రోజులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఓకేనా, 18 మరియు 19వ తారీఖులు. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అందరూ కూడా ఫాలో అవ్వండి. అంతేకాకుండా మంత్లీ మ్యాగజైన్ ఎవరైనా ఇంకా తీసుకొని వారు ఉన్నట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి నోటిఫికేషన్లలో మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఒక కరెంట్ అఫైర్స్ అంటే ఒక 1 month కరెంట్ అఫైర్స్లో మనకు చూసినట్లయితే 500 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్, 500 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. సో మంచి అవకాశాన్ని ఉపయోగించండి. కేవలం 25 రూపాయలు మాత్రమే. ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫోన్పే చేయాల్సిన, గూగుల్ పే చేయాల్సినటువంటి నంబర్ని. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 1. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారుల జట్టులో సుహాన్ యతిరాజ్కు స్థానం లభించింది. అయితే వీరు ఏ క్రీడలలో ప్రసిద్ధి? ఓకేనా, పారా ఒలింపిక్స్ అండి ముఖ్యంగా అయినా. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, బ్యాడ్మింటన్. వివరాలు చూద్దాం. టోక్యో పారా ఒలింపిక్స్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టుకు జూలై 16న ప్రకటించడం జరిగింది. మరి ఇందులో సుహాస్ ఎన్ యతిరాజ్కు చోటు లభించింది. IAS అధికారి అయిన సుహాస్ ప్రస్తుతము దేశ రాజధాని పరిధిలోని గ్రేటర్ నోయిడా గౌతమ బుద్ధ నగర్ జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తున్నారు. మరి పురుషుల సింగిల్స్ SL4 బై పార్టైట్ విభాగంలో ఆయన ఒలింపిక్స్లో పోటీ పడతారు. కరోనా సమయంలో సమర్థంగా పనిచేసిన కలెక్టర్గా కూడా సహాస్కు ప్రశంసలు అయితే దక్కినట్లుగా తెలుస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1. అమెరికా కార్మిక శాఖ సొలిసిటర్గా ఎంపికైన భారత సంతతి పౌర హక్కుల న్యాయవాది ఎవరు? అమెరికా యొక్క కార్మిక శాఖ సొలిసిటర్ జనరల్గా ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి, సీమా సీధా. వివరాలు చూద్దాం. అమెరికా కార్మిక శాఖ సొలిసిటర్గా భారత సంతతి మహిళ పౌర హక్కుల న్యాయవాది సీమా నందా నియమితులయ్యారు. మరి ఈ మేరకు నందా నియామకానికి 53-46 ఓట్ల తేడాతో సెనెట్ ఆమోదముద్ర వేసింది. 48 ఏళ్ల వయసు ఉన్నటువంటి సీమానంద డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి CEOగా కూడా పనిచేశారు. ఒబామా హయాంలో కార్మిక శాఖకి సేవలు కూడా అందించారు. కరోనా ముప్పు, వాతావరణ మార్పులతో యాజమాన్యాలు, కార్మికులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్న తరుణంలో కార్మిక శాఖ సొలిసిటర్గా ఆమె నియామకం కావడము అత్యంత కీలకంగా మారినట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అఖిల భారత ఫుట్బాల్ సమైక్య 2020-21 AFC క్లబ్ ఛాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడానికి ఏ జట్టును ఇటీవల ఎంపిక చేసింది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, గోకులం కేరళ అనేటువంటి జట్టు. వివరాలు చూద్దాం. అఖిల భారత ఫుట్బాల్ సమైక్య 2020-21లో AFC క్లబ్ ఛాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడానికి గోకులం కేరళ FCని ఎంపిక చేసింది. ఫ్రాంచైజ్ అన్నట్టు, గోకులం కేరళ అంటే ఒక ఫ్రాంచైజ్. మరి బెంగళూరులో జరిగిన 2019-20 ఇండియన్ ఉమెన్స్ లీగ్ ఫైనల్స్లో క్రిప్సా FCని ఓడించినప్పుడు గోకులం కేరళ FC జాతీయ టైటిల్ని గెలుచుకున్న మొదటి జట్టుగా అవతరించినట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ 1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఉపయోగించి డిజిటల్గా ఫిర్యాదులను పరిష్కరించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరేంటి? అంటే ఎవరు కూడా ఫిర్యాదులను నేరుగా వెళ్ళి ఇవ్వకుండా
డిజిటల్గానే ఫిర్యాదులు ఇచ్చే విధంగా ఒక అప్లికేషన్ అయితే ప్రారంభించారండి మరి కేంద్ర రక్షణ శాఖ మంత్రి. ఓకేనా, చూద్దాం మరి. సరైన సమాధానం ఆప్షన్ ఏ సిపిజిఆర్ఎంఎస్ అనేటువంటి ఒక అప్లికేషన్ అండి. ఇది వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మరియు మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఉపయోగించి ఫిర్యాదులను పరిష్కరించడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిపిజిఆర్ఎంఎస్ అనేటువంటి మొబైల్ అప్లికేషన్ విడుదల చేశారు. ఈ ఏఐ శక్తితో కూడిన యాప్ ప్రజల ఫిర్యాదులను తక్షణమే నిర్వహిస్తుంది మరియు విశ్లేషిస్తుందని మరియు మానవ జోక్యాన్ని తగ్గిస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుంది మరియు వారి పారదర్శకతను తెలియజేస్తుందని రక్షణ శాఖ మంత్రి వివరించడం అయితే జరిగింది. అంటే రెస్పాన్సివ్గా ఉంటుంది, తక్షణము రెస్పాండ్ అయ్యే విధంగా ఉంటుంది, పారదర్శకంగా కూడా ఉంటుంది, డిజిటల్గా. కాబట్టి ఆ యొక్క వినతి అనేది ఏ స్టేజ్లో ఉంది, ఓకేనా, ఏ లేయర్లో ఉంది, ఓకే, ఎవరి దగ్గర ఉంది, ఇంకా దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే అంశాలన్నీ కూడా క్లియర్గా ఈ పోర్టల్లోనే, ఈ యాప్లోనే మెన్షన్ చేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలోని జయనగర్ మరియు ఏ దేశంలోని కుర్తా జిల్లా వరకు ప్రత్యేక రైలు మార్గాన్ని విజయవంతంగా ప్రారంభించడం జరిగింది ఇటీవల. ఓకేనా, భారతదేశంలోని జయనగర్ మరియు ఏ దేశంలోని కుర్తా అనేటువంటి జిల్లా వరకు ప్రత్యేక రైలు మార్గాన్ని ప్రారంభించారు. అయితే ఇది ఏ ప్రాంతాలలో ఇవి ఉన్నాయి, ఈ రెండు కూడా జయనగర్ మరియు కుర్తా అనేటువంటివి. చూద్దాం, భారతదేశంలో ఉన్న జయనగర్ మరి ఏ దేశంలో ఉన్న కుర్తానగర్ చూద్దాం. సరైన సమాధానం ఆప్షన్ సి అండి. జయనగర్ అనేది బీహార్లో ఉంది, కుర్తా జిల్లా అనేది నేపాల్లో ఉంది. అంటే సింపుల్గా ఈ రెండు దేశాల మధ్య ప్రత్యేక రైలు మార్గాన్ని ప్రారంభించారని అర్థము. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. జూలై 18, 2021 భారతదేశంలోని జయనగర్ మరియు నేపాల్లోని కుర్తా మధ్య రైలు విజయవంతమైన ప్రారంభం జరిగింది. ముఖ్యమైన విషయాలు: రైలు విభాగం యొక్క పొడవు 34.50 కిలోమీటర్లు. నేపాల్లోని మహోత్తరి జిల్లాలోని కుర్తాను బీహార్లోని మధుబని జిల్లాలోని జయనగర్ వరకు కలిపే రెండు దేశాల మధ్య రైలు మార్గం అనుసంధానాలలో ఇది మొదటి విభాగము. మరి ఈ రైలు విభాగానికి మొత్తం ఖర్చు 619 కోట్ల రూపాయలుగా తెలపడం అయితే జరిగింది. భారత ప్రభుత్వము నిధులు సమకూర్చిన భారత్ నేపాల్ స్నేహ రైలు ప్రాజెక్టు క్రింద జయనగర్ కుర్తా రైల్వే ఇర్కాన్ ఏర్పాటైతే చేయబడింది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, సేవ్ డిజిటల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ బెయిల్ ఆర్డర్ అని సురక్షిత డిజిటల్ బెయిల్ పథకాన్ని నెల రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎన్వి రమణ. ఓకేనా, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు. వివరాలు చూద్దాం. తెలుగు వ్యక్తి. భారతదేశం అంతటా జైళ్లకు తన బెయిల్ ఉత్తర్వులను సురక్షితంగా డిజిటల్ రూపంలో అందించడానికి ఒక వ్యవస్థను అమలు చేయాలని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జూలై 16, 2021 ప్రకటించింది. ఓకేనా, సో ఎవరైనా కస్టడీలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు వారికి బెయిల్ వస్తుంది కదండి, ఆ బెయిల్ని నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి ఎవరో ఒకరు తీసుకొని, లాయర్ తీసుకొని జైలుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ జైలుకే డిజిటల్ రూపంలో పంపేటువంటి ఒక వ్యవస్థను రూపొందించాలని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. మరి దీని గురించి వివరాలు చూద్దాము. సేఫ్ డిజిటల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ బెయిల్ ఆర్డర్ పథకాన్ని అమలు చేయడంలో ఖైదీలను విడుదల చేయడానికి అధికారులు ప్రామాణికమైన ఆదేశాల కోసము వేసి చూడాల్సిన అవసరం లేదు. ప్రామాణిక ఆధారాలు ఏంటి? ఆ బెయిల్ పేపర్ని తీసుకొని ఇవ్వాలండి. మరి అంత అవసరం ఇప్పుడు లేదు. మరి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎన్వి రమణ గారి నేతృత్వంలోని ధర్మాసనము తన బెయిల్ ఆర్డర్ల పథకాన్ని సురక్షితంగా డిజిటల్ ప్రసారం చేసే ప్రతిపాదికను సమర్పించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ను ఆదేశించడం జరిగింది. మరి ఒక నెలలోపు పథకాన్ని అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించిందండి. భారతదేశం అంతటా జైళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్ లభ్యతపై సమాచారాన్ని అందించాలని ఇది రాష్ట్రాలను అభ్యర్థించింది. ఎందుకంటే డిజిటల్ ట్రాన్స్మిషన్ పథకానికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరము. ఓకేనా అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ముస్లింల పవిత్ర యాత్ర హజ్కి మగవారి సంరక్షణ లేకుండా, సో హజ్ యాత్రకు నమోదు చేసుకోవచ్చంటూ సంచలన నిర్ణయం తీసుకున్న దేశం ఏది? ఓకేనా, అంటే యాక్చువల్గా ప్రీవియస్గా ఏ విధంగా ఉండేది, హజ్ యాత్ర చేయాలంటే కంపల్సరిగా ఆ కుటుంబ పెద్ద మగవారి యొక్క సహాయం అనేది కంపల్సరిగా తీసుకోవాలి. కానీ ఎవరి సహాయం లేకుండా కేవలము మహిళలు కూడా
ఓకేనా, మహిళలు కూడా హజ్ యాత్రకు నమోదు చేసుకోవచ్చు అంటూ నిర్ణయం తీసుకున్న దేశము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సౌదీ అరేబియా. వివరాలు చూద్దాము. సౌదీ అరేబియాలోని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకారము మహిళలు ఇప్పుడు పురుష సంరక్షకుడు లేకుండా వార్షిక హజ్ యాత్రికులకు నమోదు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని వెల్లడించింది. ఒక చట్టం కూడా చేశారు. ముఖ్య విషయాలు: యాత్రికుల కోసం హజ్ రిజిస్ట్రేషన్ మార్గదర్శకాలలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మహిళలకు రిజిస్ట్రేషన్ చేయడానికి మగ సంరక్షకుడు అవసరం లేదు మరియు ఇతర మహిళలతో పాటు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. హజ్ చేయాలనుకునేటువంటి మహిళలు ఒక్కొక్కటిగా నమోదు చేసుకోవాలి. ఓకేనా. నేపథ్యము: మరి మగ సహచరులు లేకుండా మహిళలు హజ్కు వెళ్ళవచ్చని మోదీ ప్రభుత్వము ప్రకటించినప్పుడు ఎప్పుడండి 2017లోనే ప్రకటించింది. అయితే భారత్ ఇదే నిబంధనను ప్రకటించింది 2017లో. ముస్లిం మహిళలకు మహరాం నుండి మరియు లాటరీ విధానం నుండి మినహాయింపు కూడా ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్: భారతదేశము అత్యంత ఆధునిక సముద్ర హెలికాప్టర్స్ రోమియో పేరుతో పిలిచే MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్లను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది? రోమియో అనేటువంటి పేరుతో పిలుస్తారండి. ఇవి చాలా చాలా అత్యాధునికమైనటువంటి సముద్ర హెలికాప్టర్లు అండి. ఓకేనా, సముద్ర హెలికాప్టర్ అంటే సముద్రం పైన పహారా కాసేటువంటి హెలికాప్టర్స్. మరి ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నామంటే అమెరికా అండి. వివరాలు చూద్దాము. యునైటెడ్ స్టేట్స్ నేవీ మొదటి 2 MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్లను భారత నావికా దళానికి అప్పగించింది. ఇది భారతదేశం యొక్క US రక్షణ సంబంధాన్ని మరింత బలపరిచినట్లుగా తెలుస్తుంది. ముఖ్యాంశాలు చూద్దాము. లాక్హీడ్ మార్టిన్ తయారు చేసిన 24 MH-60R హెలికాప్టర్లను భారత నావికా దళం కొనుగోలు చేస్తుంది. $2.4 బిలియన్ అంచనా వ్యయంతో US నుండి విదేశీ సైనిక అమ్మకాల క్రింద ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్: మరి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక పర్యటనకు ముందు 2020 ఫిబ్రవరిలో భారత క్యాబినెట్ ఈ హెలికాప్టర్లను USA నుండి కొనుగోలు చేసింది. భారత బృందంలో మొదటి బ్యాచ్ ప్రస్తుతము USలో శిక్షణ పొందుతుంది. అంటే వీటిని నడిపేటువంటి వారు. సో ఈ హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సముద్ర హెలికాప్టర్లుగా పరిగణించబడతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్: ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ వర్చువల్ సమావేశానికి ఏ దేశము అధ్యక్షత వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూజిలాండ్. వివరాలు చూద్దాము. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ APEC అని పిలువబడే ఆసియా పసిఫిక్ వాణిజ్య సమూహం యొక్క ప్రత్యేక వర్చువల్ సమావేశానికి న్యూజిలాండ్ అధ్యక్షత వహించింది. మరి సమావేశంలో ప్రపంచ నాయకులు హైలైట్ చేసినటువంటి విషయం ఏంటంటే విస్తృతమైనటువంటి COVID-19 నిరోధకత, ప్రపంచ ప్రయోజనము మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అధిగమించడానికి వ్యాక్సిన్ల యొక్క ప్రాప్యతను అంటే వాటి యొక్క వ్యాక్సిన్లను రూపొందించడం. ఓకే, రూపొందించడాన్ని వేగవంతం చేయడం అనేది చాలా అవసరం అంటూ హైలైట్ చేయడం అయితే జరిగింది. మరి టీకా తయారీ మరియు సరఫరాను విస్తరించే ప్రయత్నాలను రెట్టింపు చేస్తామనే అపెక్ గ్రూపింగ్ నాయకులు ప్రతిజ్ఞ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్: ఇటీవల ప్రాణాంతక మంకీ ఫాక్స్ వైరల్ డిసీజ్ ఏ దేశంలో కనుగొనబడింది ఫస్ట్ టైం? సరైన సమాధానం ఆప్షన్ బి అండి. ఇక్కడ అమెరికాలో టెక్సాస్ నగరంలో. వివరాలు చూద్దాం. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారము టెక్సాస్లో అరుదైన మానవ మంకీ ఫాక్స్ మొదటి కేసు కనుగొనబడింది. ముఖ్య విషయాలు చూద్దాము. యుఎస్లో మంకీ ఫాక్స్ కనుగొనబడింది. ఈ వైరస్ ఇటీవల నైజీరియా నుంచి యుఎస్ వెళ్ళిన వ్యక్తికి సోకింది. ఇది అరుదైన వైరస్. అనారోగ్యము అయినప్పటికీ ప్రస్తుతము అలారము ప్రజలకు ముప్పు కలిగించే ప్రమాదకమైనది అంటే ప్రాణాంతకమైనది కాదు అని చెప్పేసి అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్: మరి CDCలో ఓకేనా ప్రయోగశాల పరీక్ష ప్రకారము రోగికి నైజీరియాతో సహా పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే మంకీ ఫాక్స్ వ్యాధి సోకింది. 100 మందిలో ఒకరికి మంకీ ఫాక్స్ యొక్క అంటువ్యాధులు ప్రాణాంతకంగా మారుతుంది. అంటే 100 మందికి ఈ వ్యాధి వస్తే అందులో ఒక్కరికి మాత్రమే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అంటే అంత పెద్ద సమస్య ఏం కాదు, కానీ దీనిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. నెక్స్ట్ వన్: ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము
ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి నూతన పేరు ఏ విధంగా సూచించడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి అండి, జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ హైకోర్ట్. వివరాలు చూద్దాము. 2021 జూలై 16న న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయశాఖ నోటిఫికేషన్తో జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ అంటే యూనియన్ టెరిటరీ కామన్ హైకోర్ట్ మరియు లడక్ యూటీ నామకరణాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడక్ హైకోర్టుగా నామకరణం చేశారు. ముఖ్యాంశాలు: ఈ మార్పు చేయడానికి అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ ఆర్డర్పై లేదా చట్టంపై 2021 పైన సంతకం కూడా చేయడం జరిగింది. మరి పంజాబ్, హర్యానా మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్ రాష్ట్రాలపై అధికార పరిధిని కలిగి ఉన్న పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో అనుసరించిన పేరు నమూనాతో సౌలభ్యం కోసము ఈ నామకరణాన్ని జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ హైకోర్టుగా మార్చడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. వినియోగదారులకు భారతదేశం మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో నిరంతర సేవలు అందించడానికి తన కొత్త క్లౌడ్ రీజియన్ ఎక్కడ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది? సరైన సమాధానము ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో. వివరాలు చూద్దాం. గూగుల్ క్లౌడ్ తన కొత్త క్లౌడ్ రీజియన్ను ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. వినియోగదారులకు భారతదేశంలో మరియు ఆసియా పసిఫిక్ అంతటా కూడా ప్రభుత్వ రంగం కోసము కొత్త ప్రాంతంలో దేశంలో పనిచేసే కస్టమర్లు తక్కువ సమయంలో మరియు వారి క్లౌడ్ ఆధారిత పనిభారము మరియు డేటా యొక్క అధిక పనితీరులో ప్రయోజనమైతే పొందుతారండి. ఓకేనా, మరియు ఈ యొక్క కొత్త గూగుల్ క్లౌడ్ ప్రాంతము ముంబై తర్వాత భారతదేశంలో ఇది 2వదిగా చెప్పుకోవచ్చు. అంటే మొదటిది ముంబైలో ఉంది, 2వది ఢిల్లీ. ఆసియా పసిఫిక్లో 10వ స్థానంలో ఉందండి. మొత్తము ప్రపంచవ్యాప్తంగా 26 గూగుల్ క్లౌడ్ ప్రాంతాలైతే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్కు ఒలింపిక్ క్రీడల లారెల్ను అందచేయనున్నారండి. అయితే వీరు ఏ దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బంగ్లాదేశ్. ఒక చిన్న క్వశ్చన్ అండి మీకు ఇక్కడ. మరి ఈయనకు నోబెల్ బహుమతి అనేది ఏ విభాగంలో రావడం జరిగింది? చాలా చాలా ఫేమస్ అండి, చాలా ఫేమస్ పర్సన్. ప్రపంచవ్యాప్తంగా ఈయన ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతాన్ని ప్రస్తుతము పాటిస్తున్నారు కూడా. చాలా అదేంటంటే సక్సెస్ అయింది వరల్డ్ వైడ్గా. ఓకేనా, కామెంట్ చేయండి చూద్దాం. టోక్యో క్రీడల్లో బంగ్లాదేశ్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఒలింపిక్ లారెల్ను అందుకుంటాడు. రెండవసారి ట్రోఫీ ప్రదానం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించేందుకు ప్రశంసలు పొందిన యూనస్ అభివృద్ధి కోసము క్రీడలో ఆయన చేసిన కృషికి గౌరవం లభిస్తుంది. మరి 81 ఏళ్ల ఆర్థికవేత్తగా మారిన గ్లోబ్ ట్రోటింగ్ సెలబ్రిటీ స్పీకర్ 2006లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు ఆర్థిక విభాగంలో. మరి ఏ పద్ధతిని కనిపెట్టారో చెప్పాలి. జూన్ 23న జరిగే టోక్యో 2020 ప్రారంభోత్సవంలో ఆయనకు ఈ అవార్డు అయితే ఇవ్వబడుతుంది. నెక్స్ట్, ప్రపంచ ప్రజాస్వామ్యవాదాన్ని మరియు ప్రపంచ శాంతి సంస్కృతిని ప్రోత్సహించడానికి కృషి చేసిన ఎవరి జన్మదినోత్సవాన్ని జూలై 18న అంతర్జాతీయ దినోత్సవంగా UN నిర్వహిస్తుంది? ఏంటని మరి ఎవరి దినోత్సవాన్ని, ఎవరి జన్మదినోత్సవాన్ని అంటే ఆప్షన్ ఏ అబ్రహం లింకన్. ప్రజాస్వామ్యం కోసం పాటుపడిన వ్యక్తుల్లో అబ్రహం లింకన్ మొదటి వరుసలో ఉంటారు. వివరాలు చూద్దాం. అబ్రహం లింకన్ ఇచ్చాను ఇక్కడ, నెల్సన్ మండేలా అండి. ఆప్షన్ ఏ ఎడిట్ చేస్తాను నేను. ఓకే, సో సరైన సమాధానం ఇక్కడ ఏంటండి, బి కదా, రైట్, నెల్సన్ మండేలా. వివరాలు చూద్దాము. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరము జూలై 18న నెల్సన్ మండేలా నల్ల జాతి సూర్యుడు అంటామండి. ఓకేనా, నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యం కోసం పోరాటానికి మరియు ప్రపంచవ్యాప్తంగా శాంతి సంస్కృతిని ప్రోత్సహించడానికి నెల్సన్ మండేలా చేసిన కృషిని ఈరోజు గుర్తించింది. నెల్సన్ మండేలా దినోత్సవం అందరికీ చర్య తీసుకోవడానికి మరియు మార్పును ప్రేరేపించడానికి ఒక సందర్భము. నెక్స్ట్ వన్. NB డ్రైవర్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని క్యాన్సర్ కలిగించే ఉత్పరివర్తనాలు విశ్లేషించడానికి AIIT రూపొందించింది. మరి ఈ యొక్క NB డ్రైవర్, నైబర్వుడ్ డ్రైవర్ అనేటువంటి AI సాధనము. ఆన్సర్ ఆప్షన్ ఏ IIT మద్రాస్. వివరాలు చూద్దాం. NB డ్రైవర్ అనేది AI సాధనము. ఇది కణాలలో క్యాన్సర్ కలిగించేటువంటి ఉత్పరివర్తనాలను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్లో పనిచేసే పరిశోధకులు ఈ AI సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీని గురించి చూద్దాం. మరి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పరిశోధకులు కృత్రిమ మేధస్సు ఆధారిత గణిత నమూనాను రూపొందించారు. ఏఐ ఆల్గోరిథం క్యాన్సర్కు కారణమయ్యే కణాలలో మార్పులను గుర్తిస్తుంది. ఈ ఆల్గారిథం డిఎన్ఏ నిర్మాణాలను అధ్యయనం చేస్తుంది మరియు క్యాన్సర్ కారణమయ్యే జన్యు మార్పులను వర్గీకరిస్తుంది. సరళమైన ఏఐ పద్ధతులను ఉపయోగించి ఈ ఇన్స్టిట్యూట్ నుండి పరిశోధకులు ఎన్బి డ్రైవర్, నైబర్హుడ్ డ్రైవర్ అనేటువంటి కొత్త ప్రిడిక్షన్ ఆల్గారిథంను అభివృద్ధి చేశారు. ఆపై క్యాన్సర్ యొక్క వివిధ ఓపెన్ సోర్స్ డేటా సెట్లలో దీని పనితీరునైతే సమీక్షించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. పీఎం నరేంద్ర మోదీ ఇటీవల అంతర్జాతీయ సహకార సమావేశ కేంద్రము రుద్రాక్షను ఏ నగరంలో ప్రారంభించారు అంటే ఆప్షన్ బి వారణాసి, ఉత్తరప్రదేశ్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఏ పొరుగు దేశంలో భీమ్ యూపీఐ సేవను ప్రారంభించారు? ఆప్షన్ ఏ భూటాన్. 2025 నాటికి సేంద్రియ సంస్థగా రూపాంతరం చెందడానికి సిక్కింతో ఏ కేంద్ర పాలిత ప్రాంతం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి లడక్. ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం ఒప్పందము కుదుర్చుకుంది. మరి ఈ ఒప్పందము ఏ ప్రదేశంలో సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్స్ అండ్ నోయిడా. ఓకే, నోయిడా. జూలై 22, 2021 నుంచి ఈ గ్లోబల్ కార్డ్ ప్లేయర్లలో ఎవరు తమ దేశంలో కొత్త దేశీయ కస్టమర్లను ఆన్బోర్డ్ చేయకుండా ఆర్బీఐ నిరోధించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మాస్టర్ కార్డ్. ఓకే. భారతదేశంలో మొట్టమొదటి ధాన్యం పంపిణీ చేసే ఏటీఎం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ గురుగ్రామ్. ఏఎఫ్సి ఉమెన్ క్లబ్ ఛాంపియన్షిప్ 2020-21లో ఏ జట్టు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది? రిపీటెడ్ క్వశ్చన్ కదా. ఆన్సర్ ఆప్షన్ డి గోకులం కేరళ ఎఫ్సి ఫ్రాంచైజ్. ఇటీవల కన్ను మూసిన సురేఖ సిక్రీ వృత్తి పేరేంటి అంటే ఆప్షన్ బి అండి నటి. నెక్స్ట్ వన్, ప్రపంచ ఎమోజీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 17 జూలై. ఇటీవల కన్నుమూసిన డానిష్ సిద్దికి ఏ వృత్తికి సంబంధించిన వారంటే ఆప్షన్ డి ఫోటో జర్నలిజం. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. భారతదేశంలో తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసిన టీకా మందు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి హెచ్బివి. ఓకేనా, హెచ్బివి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ అనేది వస్తుంది? ఆప్షన్ 1 అండి వరిసెల్లా వైరస్. పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావితము చూపిస్తుంది? ఆప్షన్ 3 అండి నాడీ వ్యవస్థ. సాధారణ జలుబు కలిగించే వైరస్? ఆప్షన్ 2 రైనో వైరస్. సో బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? ఆప్షన్ 3 అండి డెంగ్యూ వ్యాధి. నెక్స్ట్ వన్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 అండి న్యూఢిల్లీ. భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది? ఆన్సర్ ఆప్షన్ 1 1963. ఏడాదిలోపు పసిపిల్లల్లో డయేరియాకు ప్రధాన కారణమైన వైరస్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి రోటా వైరస్. ఓకే, రోటా వైరస్. హెపటైటిస్ దేనితో సంబంధం కలిగిన జబ్బు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి కాలేయమంట. పోలియో వ్యాక్సిన్ను తయారు చేసిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఆప్షన్ 2 అండి డాక్టర్ సాక్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా అన్అకాడమీలో ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.